ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారత్ ఆసియాన్ 17వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రజాసేవల ప్రసార దినోత్సవంగా నేడు పాటిస్తున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% చేరింది. తాజాగా 52,718 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 80,66,502 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 4,89,294 క్రియాశీల కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,905 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,917కు చేరింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 550 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,28,121కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,93,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 12,19,00,000కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారత్ ఆసియాన్ 17వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. వియత్నాం ప్రధాని గుయెన్ జువాన్ సహా మొత్తం 10 ఆసియాన్ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వర్చువల్ విధానంలో సాగే ఈ సమావేశంలో భారత్ ఆసియాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు వ్యాపార వాణిజ్యాలు, విద్యా తదితర అంశాల్లో సహకారంపై ప్రగతిని సమీక్షిస్తారు. 2021-25 కార్యాచరణను చర్చించి ఆమోదిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పురోగతితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అభివృద్ధిపై చర్చిస్తారు. కేంద్రంలో తమ ప్రభుత్వం పన్ను సంస్కరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పన్నుల విభాగం టెర్రరిజం నుంచి ట్రాన్స్పరెన్సీకి మారినట్లు మోదీ అభివర్ణించారు. పన్ను వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా డిజిటల్ మార్గంలో వాటి పరిష్కారం, అలాగే పటిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు కేంద్రం సాధించిన విజయాలని చెప్పారు. ఒడిషా కటక్లో ఆదాయపు పన్ను అపిలేట్ ట్రిబ్యునల్ ఆఫీస్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని పన్ను చెల్లింపుదారు, వసూలుదారు మధ్య విశ్వాసరాహిత్యాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నించిందని చెప్పారు. పన్ను నిబంధనలు, నిర్వహణ వ్యవహారాలను సులభతరం చేసిందన్నారు. కోవిడ్-19 మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రధాని ఈ సందర్భంగా మరోసారి సూచించారు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్డీఏ పక్షాల మధ్య చర్చలు మొదలయ్యాయి. జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నిన్న రాత్రి తన అధికారిక నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. దీపావళి తర్వాత నితీష్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు. బీహార్ అసెంబ్లీకి ఈ నెల 29తో గడువు తీరుతుంది. మరోవైపు వికాస్ ఇన్సాన్ పార్టీ వీఐపీ అధ్యక్షుడు ముఖేష్ సహానీ, హిందుస్థానీ ఆవాం మోర్చా హెచ్ఏఎం అధ్యక్షుడు జితన్రామ్ మాంఝీ నితీష్ కుమార్ను కలుసుకున్నారు. రెండు పార్టీలు 4 స్థానాల్లో విజయం సాధించాయి. అటు కొత్తగా ఎన్నికైన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యేలు తమ నాయకురాలు రబ్రీదేవి నివాసంలో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పనితీరుపై సమీక్ష జరిపారు. దేశీయ తయారీ రంగ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఉత్పాదకతతో ముడిపడ్డ ప్రోత్సాహక పథకాన్ని మరో 10 రంగాలకు విస్తరించింది. టెలికాం, ఆటోమొబైల్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, స్పెషాలిటీ స్టీల్, జౌలి, ఆహార ఉత్పత్తులు, అత్యంత సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ ఉపకరణాలు, ఇళ్లల్లో వాడే పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ మొదలైన ఉత్పత్తుల తయారీలో
మంచి ప్రగతి చూపిస్తే ఈ పథకం కింద బోనస్ ఇస్తారు. దేశీయ పరిశ్రమల ప్రోత్సాహకానికి, ఉపాధి కల్పనకు, దిగుమతుల తగ్గింపునకు, అంతర్జాతీయంగా భారత వస్తూత్పత్తుల సరఫరాను మెరుగుపరిచేందుకు, ఆర్థిక వృద్ధికి కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కీలకమైన రంగాలకు ఇది ఊతమిస్తుందని, సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడమే కాక పోటీతత్వాన్ని పెంచుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం వల్ల పెట్టుబడులు పెరగడమే కాక అత్యాధునిక టెక్నాలజీ వినియోగం అందుబాటులోకి వస్తుందన్నారు. పౌర సదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ను వర్తింపజేస్తూ 8,100 కోట్ల రూపాయలతో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. ప్రజాసేవల ప్రసార దినోత్సవంగా నేడు పాటిస్తున్నారు. 1947లో ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో స్టూడియోను మహాత్మాగాంధీ సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ విభజన సందర్భంగా అనేక మంది హర్యానా కురుక్షేత్రలో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న వారిని ఉద్దేశించి నాడు జాతిపిత రేడియో ద్వారా ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్, షాపూర్ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. అప్రమత్తమైన భారత బలగాలు కాల్పులను ధీటుగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1945 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కూడా పాల్గొంటారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని ప్రసంగిస్తారు. స్వామి వివేకానంద సిద్ధాంతం, ఆయన ఆశయాలు, కార్యాచరణ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆదర్శాలు నేటికీ ఆచరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం చెప్తుంటారు. సేవ ద్వారా, యువత స్వావలంబనకు కృషి చేయడం ద్వారా దేశం పటిష్టమవుతుందని ప్రధాని చెబుతూ ఉంటారు. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పురోగతి అంతర్జాతీయంగా దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుతుందన్నారు. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా 685 కోట్ల రూపాయలు లబ్ధి పొందిన సంస్థలను ఢిల్లీ సీజీఎస్టీ గుర్తించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి ఢిల్లీ మహిపాల్పూర్లోని బాన్ గంగా ఇన్పెక్స్ కంపెనీపై కేసు నమోదు చేసింది. దేశంలో ఫాస్టాగ్ ఉపయోగించే వారి సంఖ్య 2 కోట్లు దాటింది. ఏడాదికి 400% పురోగతి సాధించింది. రోజుకు 92 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. గత ఏడాది రోజుకు 70 కోట్ల రూపాయలు వసూలయ్యేవి. ఫాస్టాగ్ చెల్లింపులు పూర్తిస్థాయి డిజిటల్ మార్గంలో సాగేలా జాతీయ రహదారుల అథారిటీ ఎన్హెచ్ఏఐ చర్యలు తీసుకుంటోంది. ఫాస్టాగ్ వల్ల టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని ఎన్హెచ్ఏఐ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులపై విధించిన పరిమితిని కేంద్ర ప్రభుత్వం మరోసారి సడలించింది. లాక్డౌన్కు ముందున్న నాటి విమాన సర్వీసులతో పోల్చితే 70% మేరకు విమానాలను నడుపుకోవచ్చని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇప్పటి వరకు ఆ పరిమితి 60%గా ఉంది. విశేషాలు మరోసారి. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారత్ ఆసియాన్ 17వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రజాసేవల ప్రసార దినోత్సవంగా నేడు పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.